నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే ఇదొకటి మొత్తం బాల్కనీ అయితే ఇలాగా వాష్ చేసేసి ముగ్గులు కూడా వేసుకున్నాను. ఇంకా ఈ కాకి చూసారు కదా, ఇది ఎప్పుడు కూడా మార్నింగ్ నేను డోర్ తీసిన వెంటనే అయితే ఇక్కడికి వచ్చేస్తుంటుంది. ఇంకా సూర్యుడు అయితే ఇంకా రాలేదు. టైం వచ్చేసి 5:30 ఇలా అవుతుంది. అంతే లైట్గా కూర్చున్నారు బట్టి ఇప్పుడు మనకి బిల్డింగ్స్ వల్ల కనిపించరు. మరి కొంచెంసేపు అయితే మరో 5-10 మినిట్స్ అయితే కనిపిస్తారనమాట. ఇదొకటి చిన్న ముగ్గు అయితే ఇలా వేశాను. ఇంకా సమ్మర్ కదా, తప్పకుండా బర్డ్స్ కోసం అయితే ఇలాగా వాటర్ ఇంకా ధాన్యాలు ఇవన్నీ అయితే పెట్టండి. ఇదొకటి టైం అయితే 5:30 అవుతుంది ఇప్పుడు. ఇదొకటి ముగ్గు ఆరగానైతే ఇలా అయితే కనిపిస్తుంది. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో అయితే నేను దహి వడ అయితే చేసుకుంటున్నాను. అది కూడా లెఫ్ట్ ఓవర్ రుబ్బుతోటైతే. దీనికోసం అయితే ఇక్కడ నేను 1 కప్ అయితే ఇలాగా పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు వచ్చేసి ఫ్రెష్దే అనమాట. నేను డైలీ అయితే పెరుగు తోడు వేసుకుంటుంటాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో అయితే నేను కొంచెం అంటే సరిపడా సాల్ట్ వేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర, సోంఫ్ ఇంకా పుదీనా పౌడర్ అనమాట. అదైతే దీంట్లో నేను ఇలాగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం వాటర్ కూడా వేసుకుంటాను. 1 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసేసి ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి రుబ్బు అనమాట. అదే గారెలు చేసుకునే రుబ్బు అయితే కొంచెం పలచన అయిపోయింది. అందువల్లనే దీంట్లోనైతే నేను కొంచెం బియ్యం పిండి అయితే వేసుకున్నాను. అంతే. ముందు రోజైతే నేను సాంబారుని వడలు చేసుకున్నాను. అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం అయితే పలచనైపోయింది. అందువల్లే దీంట్లోనైతే నేను కొంచెం ఇలాగా బియ్యం పిండి అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని ఈ విధంగా అయితే మనము బోండాలు చేస్తాం కదా, పునుగులు ఇవన్నీ, అలాగైతే ఈ విధంగా చిన్న సైజులోనైతే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పెరుగు దీంట్లో తడిచిందంటే ఇది బాగా పొంగుతుంది అనమాట. అందువల్లే కొంచెం చిన్న సైజుగా అయితే ఇలాగా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా ఈ పెరుగు వాటర్ మిక్స్చర్లోనైతే ఇలాగా వేసుకుంటాను అనమాట. చూడండి, ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఎక్కువ శాతం అనమాట. అయితే ఈ విధంగా అయితే ఈ ఫస్ట్ బ్యాచ్ని వేసుకున్నాను. మరి కొంచెం రుబ్బు మిగిలింది కదా, దీంట్లోనైతే ఇలాగా చేసుకుంటే మా ముగ్గురికైతే పర్ఫెక్ట్గా అయితే కడుపు నిండా టిఫిన్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా లెఫ్ట్ ఓవర్ పిండితోటి చేసుకుంటే బాగుంటుంది. అంతే, దీంతో ఇడ్లీ కూడా కాదు, ఇంకా గారెలు చేస్తే ఎక్కువ కూడా కాదు. అందువల్ల ఈ విధంగా చిన్నగా దహి వడ చేసుకుంటే ఆ కడుపు అయితే ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇదొకటి కొంచెం అల్లం అయితే బాగా సన్నంగా చాప్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు తడకా ప్యాన్లోనైతే ఇలాగా ఆయిల్ వేసుకొని కొంచెం అంటే 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సర్సో వేసుకొని ఈ అల్లం ఇంకా పచ్చిమిరపకాయని కూడా ఇలాగా దీంట్లోనైతే వేసుకొని కొంచెం ఫ్రై అయితే నేను ఇక్కడ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీంట్లో ఒక 2 పించ్ వరకు హింగ్ వేసుకుందామా. ఇంకా జస్ట్ ఒక 2 పించ్ లాగా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1 పించ్ లాగా హల్దీ పౌడర్ వేసుకొని ఈ తడకానైతే ఇలాగా ఈ పెరుగు గారెలో వేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 30 మినిట్స్ తర్వాత మనము దీన్ని తింటే మొత్తం ఈ ఫ్లేవర్ మొత్తం ఈ పెరుగుది, ఈ తడకాది మొత్తం గారెలకైతే అండేస్తుంది అనమాట. అదే సోక్ చేసుకుంటుంది. అప్పుడు దీని టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్నైతే మూత పెట్టేసి నా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాను. ఇప్పుడు నా పనులన్నీ అయిపోయింది. నాకు నా పూజ ఇవన్నీ చేసుకుని తోడుకైతే ఒక 40 మినిట్స్ పడింది. దీని తర్వాత అయితే ఇదొకటి బ్రేక్ఫాస్ట్ అయితే మా పాపకైతే నేను ఇదొకటి సర్వ్ చేసేస్తున్నాను. 40 మినిట్స్లోనైతే ఈ గారెలు అయితే చాలా బాగా పెరుగునైతే సోక్ చేసేసింది. చాలా యమ్మీగా ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లంచ్లోకి అయితే నేను ఈరోజు
చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం అయితే ఈ విధంగా అన్ని ప్రిపేర్ అయితే నేను ఇక్కడ చేసుకోనున్నాను. దీనికోసం అయితే నేను ఇక్కడ 2 పార్ట్స్లోనైతే ఉల్లిపాయల్ని కట్ చేసుకొని డివైడ్ చేసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. నేను పొడుగ్గా ఒక 5 టమాటాలు తీసుకున్నాను. అల్లం తెల్లుల్లిపాయ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి చికెన్ కూడా. దీన్ని అయితే బాగా పసుపు, ఉప్పు, కారం ఇంకా నిమ్మరసం అయితే పిండేసుకొని ఇలాగా మ్యారినేట్ చేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి బాస్మతి రైస్. దీన్ని కూడా నేను ఇక్కడ బాగా వాష్ చేసేసి అయితే ఇదో ఇలా పెట్టేసి ఉన్నాను. అయితే వాటర్లో సోక్ చేయకూడదు, లేకపోతే బియ్యం అయితే 2 అంటే మొక్కలు అయిపోతుంది. ఇలాగా వాష్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇదోటి ఇవన్నీ ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే నేను బిర్యానీ పాట్ పెట్టేసుకొని దీంట్లో ఒక 4-5 స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాను. అయితే సమ్మర్ కదా కాబట్టి తక్కువ మసాలాతోటి ఒకే పాట్లోన మనము మంచిగా దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు తక్కువ టైంలోన. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. అదే షాజీరా, లవంగాలు, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు, దాల్చినీ చెక్క ఇవన్నీ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఇంకా సన్నంగా చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలను అయితే ఇలాగా వేసుకొని దీన్ని బాగా బ్రౌన్గా అయ్యే వరకు అయితే ఇలాగా ఫ్రై చేసుకుంటాను. ఇదోటి ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది వచ్చేసి టమాటా, ఉల్లిపాయ, తెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అయితే ఈ పేస్ట్లో 5 టమాటాలు, 1 ఉల్లిపాయ, ఒక హాఫ్ పీస్ అల్లం ఇంకా ఒక తెల్లుల్లిపాయ రెబ్బ మొత్తం వేసుకొని బాగా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ హల్దీ పౌడర్ ఇంకా 2 స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇక్కడ నేను వేసుకుంటాను. దీంట్లో ఇప్పుడు మనము ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. అయితే 1 టీ స్పూన్ అయితే మీరు ఇక్కడ ధనియా పౌడర్ వేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇది కూడా ఒక 2 స్పూన్ వరకు అయితే నేను చికెన్ మసాలా అయితే వేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి జీరా పౌడర్. ఇది కూడా 1 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి మిరియాల పౌడర్. ఇది కూడా 1 టీ స్పూన్ అయితే నేను వేసుకున్నాను. అయితే ఇక్కడ నేను వేసుకోయే స్పూన్ అయితే చాలా చిన్న సైజ్ది, అంతే 1/4 స్పూన్ అయితే ఉంటుంది దాని కొల. అందువల్లే మీరైతే రెగ్యులర్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోయండి. ఇలాగా బాగా కలిపేసి లో ఫ్లేమ్లోనైతే ఇది బాగా అయితే మనము ఫ్రై చేసుకుందాం. దీని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము బ్రౌన్ ఆనియన్ అయితే ఇలాగా చేసుకుందాం. దీనికోసం ఆయిల్ బాగా హీట్ అవ్వగానే సన్నంగా మనము ఆనియన్స్ చాప్ చేసుకుంటాం కదా దాన్ని అయితే ఇలాగా డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. క్రిస్పీగా బ్రౌన్ అయ్యే వరకు అయితే దాన్ని ఫ్రై చేసుకుందాం. ఈలోపు మనము చెక్ చేసుకుందాం మన మసాలా అయితే ఫ్రై అయ్యిందో లేదో. చూడండి ఇలాగా ఆయిల్ అనేది సైడ్లో వచ్చేసింది. వచ్చేస్తే ఇలాగా మనకి మసాలా అయితే ఫ్రై అయిపోతుంది. ఒకసారి అయితే మనము ఇలాగా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనము గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఇలాగా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే మనము పెరుగు వేసుకొని బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఫుల్ చేసుకొని బాగా మిక్సప్ చేసుకోవాలి. అంతే, ఈ పెరుగు ఇప్పుడు వేసాం కదా ఇవి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అయితే ఇలాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పెరుగు విరిగిందో మొత్తం టేస్ట్ అయితే పోతుంది. కాబట్టి కొంచెం పెరుగు వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలాగా ఆయిల్ అయితే బయటికి వచ్చేసిందంటే అది ఫ్రై అయిపోయింది. ఈలోపు మన బ్రౌన్ ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా ఇలాగా తీసేసి ఒక సైడ్ అయితే నేను పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీని మరోసారి కలిపేసుకొని దీంట్లో మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని వేసుకొని బాగా మనము కలిపేసుకుందాం. ఇప్పుడు లిడ్ని అయితే పెట్టేసి మనము లో టు మీడియం ఫ్లేమ్లోనైతే ఒక 7-8 మినిట్స్ అయితే మనము కుక్ చేసుకుంటే చికెన్ అయితే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఈలోపు ఈ సైడ్ అయితే నేను రైస్ కూడా పెట్టేశాను. రైస్లో ఏం లేదు, జస్ట్ నేను సాల్ట్ అదే రైస్కి
టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా ఆయిల్ అయితే 1 స్పూన్ వరకు వేసాను. అలా చేస్తే మనకి రైస్ అయితే బాగా పలుకులుగా ఉంటుంది. ఇదోటి ఒక 7-8 మినిట్స్ అవ్వే కల్లా అయితే మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇలాంటప్పుడే మనము ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మేనేజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా ఒక 70% వరకు అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ దుక్కైతే గ్యాస్ ఫ్లేమ్ని స్లో చేసుకొని ఇలాగా రైస్ని ఇలాగా వడేసుకొని దీనిపైన అయితే ఒక లేయర్ లాగా అయితే పెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి నేను 4 మెంబర్స్ కోసమే నేను ఇక్కడ బిర్యానీ అయితే చేస్తున్నాను కాబట్టి నాకు ఒక లేయర్ తోటి అయితే సరిపోతుంది. అదే కానీ మనము ఎక్కువ మందికి చేస్తే మాత్రం ఒక 2-3 లేయర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదోటి ఇలాగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత జస్ట్ కింద నుంచి కొంచెం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ కలిపేయకూడదు, జస్ట్ లైట్గా. ఇప్పుడు దీనిపైన నేను కట్ చేసుకున్న పుదీనా ఇంకా ధనియా పత్తి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనిపైన నేను ఇలాగా బ్రౌన్ ఆనియన్ అయితే వేసుకుంటాను. ఇలాగా మనము బిర్యానీలో పుదీనా ఇంకా ఈ ఆనియన్ ఇంకా ఈ ఘీ ఇలాగా పైనుంచి అయితే నేను ఒక 2 స్పూన్ వరకు అయితే నేను ఇలాగా ఘీ కూడా వేసుకుంటాను. దీంతో మంచి ఫ్లేవర్ అయితే మనకి బిర్యానీకి అయితే వస్తుంది. ఇప్పుడు లిడ్ అయితే పెట్టేశాను. ఇంకా చాలా సిమ్లో పెట్టేసి నేను దీన్ని అయితే దమ్ చేసుకుంటున్నాను. అయితే వేడిగా బిర్యానీ తినిన తర్వాత కొంచెం చల్లగా ఏదైనా తింటే బాగుంటుంది కదా, అందువల్ల ఇక్కడైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లో 1 కప్ అయితే షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్ వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇంకా దీంట్లో చల్లని పాలు అయితే ఇలాగా వేసుకొని ఎటువంటి లమ్స్ లేకుండా అయితే మనము దీన్ని బాగా కలిపేసుకుంటాము. అయితే ఇప్పుడు మీకు అర్థం అయిపోయి ఉంటుంది నేనేం చేస్తున్నాను. నేనైతే ఇక్కడ కస్టర్డ్ చేస్తున్నాను. ఇలాగా మనకి బయట అయితే కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంటుంది. అది లేనప్పుడైతే ఇలాగా మనము ఆ కార్న్ఫ్లోర్తో చేసుకోవచ్చు. దాంట్లో కూడా కార్న్ఫ్లోరే ఉంటుంది. ఇదోటి కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత చూడండి ఇదైతే చికెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే వేసుకున్న తర్వాత అయితే బాగా మనము దీన్ని చికెన్ అయిన వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఒక బాయిల్ వచ్చే వరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది. దీన్ని అయితే మనము చల్లారించుకుందామా, ఒక సైడ్ పెట్టుకుందామా. ఈలోపు చూస్తే మనకి బిర్యానీ కూడా దమ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. చాలా సింపుల్గా ఒక 4 మెంబర్స్ కోసము టీ గ్లాస్ తోటి అయితే నేను 3 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. 1/2 kg చికెన్ ఇంకా 3 గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను. ఇలాగా సైడ్ నుంచి ఇలాగా లేయర్ బై లేయర్ మనము ఇలా వడ్డించుకుంటే చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉన్నది. చాలా అదిరిపోయిందనమాట. ఇలాగా చాలా సింపుల్గా ఈ సమ్మర్లో తక్కువ మసాలాతోటి ఇలాగా తక్కువ టైంలోనైతే ఇలాగా మనము బిర్యానీ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను రాయితా వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా ఇలాగా కట్ చేసుకొని ఇలాగా సైడ్గా పెట్టుకున్నాను. వేడిగా దమ్ బిర్యానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకైతే ఈ రెసిపీ ఎలా అనిపించిందో. ఈలోపు మనకైతే ఈ కస్టర్డ్ కూడా చల్లారిపోయింది కదా. అయితే దీన్ని అయితే ఒకసారి నేను ఇలా బీటర్ తోటి బీట్ చేసుకొని ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకుంటాను. మీ దగ్గర ఇలాగా బీటర్ లేకపోతే మిక్సీలో జస్ట్ 1 సెకండ్ ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను స్ట్రాబెరీ ఫ్లేవర్లో కస్టర్డ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ హర్షీస్ది స్ట్రాబెరీ సిరప్ అయితే వేసుకున్నాను. మీకు ఇక్కడ ఏ ఫ్లేవర్ కావాలో అదైతే మీరు వేసుకోవచ్చు. వేసుకొని మరోసారి ఇలా బీట్ చేసుకొని దీంట్లోనైతే నేను డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ మీ ఇష్టం అనమాట. ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అది వేసుకోవచ్చు. లేదు మనము ఫ్రెష్ ఫ్రూట్స్తో తింటామంటే అది కూడా వేసుకోవచ్చు. అలా బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ అవగానే చూడండి ఈ విధంగా అయితే థిక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాస్లోనైతే సర్వ్ చేసుకుందాం.
అయితే పిల్లలకి ఇవ్వడానికైతే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళు బాగా తింటారు కదా ఇష్టంగా. అయితే ఇదోటి గ్లాస్లోనైతే నేను ఇలాగా జస్ట్ సైడ్ నుంచి అయితే ఇలాగా సిరప్ని అయితే డ్రాప్ చేస్తున్నాను. ఇలాగా డ్రాప్ చేసేసి జస్ట్ కొంచెం గ్లాస్ ఇలా అటు ఇటు తిప్పితే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు కావాలంటే చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు, లేదు మ్యాంగో కస్టర్డ్ చేస్తామంటే ఇక్కడ మ్యాంగో పల్ప్ కూడా వేసుకోవచ్చు, అంటే సిరప్ బదులు మ్యాంగో కూడా వేసుకోవచ్చు ఆ విధంగా. ఇప్పుడైతే దీన్ని నేను గ్లాస్లోనైతే సర్వ్ చేసుకుంటాను. సర్వ్ చేసుకొని చల్లటి కస్టర్డ్ అయితే వేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది. ఇలాంటప్పుడేని మనము ఫ్రూట్స్ అయినా దీనిపైన మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకొని కూడా సర్వ్ చేసుకుంటే మాత్రం అద్దరిపోతుంది. అయితే దీనిపైన నేను జస్ట్ ఇప్పుడు ప్లెయిన్గానే చేస్తున్నాను కాబట్టి స్ట్రాబెరీ సిరపే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అయితే దీనిపైన గార్నిషింగ్ చేసుకుని అయితే వేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, గ్లాసీగా అయితే మనకి మార్బల్ ఎఫెక్ట్ అయితే ఇలాగా వచ్చింది. చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు చేసుకున్న 3 రెసిపీలు మీకు ఎలా అనిపించిందో, ఇంకా ఏ రెసిపీ మీకు ఇష్టపడిందో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి. ఐ హోప్ ఈరోజు రెసిపీస్ అయితే మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.